భీమ్గల్ ప్రజలకు నమస్కారం. ఈరోజు భీమ్గల్కి కోర్టు శాంక్షన్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీనికోసం తీర్మానం చేసిన మున్సిపల్ పాలక వర్గం, సర్వసమాజ్ మాజీ ప్రజెంట్ సర్వసమాజ్ కమిటీ సభ్యులకు మరియు స్థానిక న్యాయవాదులకు మరియు దీనికోసం ప్రత్యేకంగా చొరవ చూపిన మన బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ముత్యాల సుల్లన్న దృష్టికి తీసుకెళ్లిన వెనువెంటనే అతను మన స్థానిక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నోటీసులో పెట్టడం జరిగింది. అయినా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కన్సర్న్ లా సెక్రటరీకి ఈ తీర్మానాన్ని ఫార్వర్డ్ చేసి మనకు కోర్టు రాతందుకు ప్రధాన కారణమైన మన మహేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు భీమ్గల్ ప్రజల పక్షాన తెలియజేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన వివిధ పార్టీ రాజకీయ నాయకులు మరియు భీమ్గల్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని ఈ రాతందుకు శాయశక్తులు కష్టపడ్డారు. కాబట్టి ఈ అచ్చుడు అనేదే కాదు, దీన్ని ఒక దాంట్లో ఇప్పుడు టెంపరవరీ ఉంటుంది, తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ ఒక కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి, బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించుకుని కన్స్ట్రక్షన్ చేయించుకున్న బాధ్యత కూడా భీమ్గల్ ప్రజలపైన ఉన్నది. రాజకీయాలు అనేవి ఎలక్షన్స్ వచ్చినప్పుడే వేసుకోవాలి. ఊరు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా వచ్చి ఊరికి అభివృద్ధి జరిగే విషయంలో ఎవరు కూడా అడ్డు రాకుండా ప్రతి ఒక్కరు యూనిట్గా ఉండి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా భీమ్గల్ ప్రజలను కోరుకుంటున్నా. మరియు 100 బెడ్ హాస్పిటల్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది, మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది. R&B గెస్ట్ హౌస్ శాంక్షన్ అయ్యి ల్యాబ్స్ అయిపోయింది. అయితే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు అది కూడా కావాల్సి ఉన్నది భీమ్గల్కి. ఇవన్నిట్ల పనుల మీద మేము అయితే ఇంకో 10 రోజుల వల్ల సీఎం గారి దగ్గరికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. గ్రామ ప్రజలు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు వెళ్ళి ఇవన్నీ పనుల మీద అడిగి ప్రభుత్వంతో వీలైనంత మట్టుకు భీమ్గల్ ప్రజలకు, భీమ్గల్ పట్టణానికి సేవ చేస్తామని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.